కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాలలో రచనల్లో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. ఇందులో 25 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 25వ అధ్యాయంలో ఇప్పటి వరకు జరిగిన విషయ సమీక్ష చేశారు ప్రసాదరావు గారు, పట్టాభిరామయ్య గారు, పురుషోత్తం గారు ఆ చర్చలో పాల్గొన్నారు. అవిద్య గురించిన ప్రస్తావన వచ్చింది. అవిద్య దేన్ని ఆశ్రయించి ఉంటుందో నిరూపించలేమని, దేనిని మోస్తుందో నిరూపించలేమని, అవిద్య స్వరూపం ఏంటో నిరూపించలేమని పట్టాభిరామయ్య గారు అన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో 26వ అధ్యాయంలో మనం విందాం. ఓకేనా? అమ్మమ్మ, లాస్ట్ క్లాస్లో నేను రాసుకున్న నోట్స్ కాగితాల మీద నీళ్ళు ఒలికి కొంత పోయిందే, ఏం చెప్పారో చెప్పవు అని అడిగింది వినీత శకుంతలమ్మ గారిని చర్చ ప్రారంభం అవడానికి ముందు ఒంటిట్లో. నా నోట్స్ బాగానే ఉంది, చదువుకో తీసి అన్నారు శకుంతలమ్మ గారు. అబ్బా, ఇప్పుడంత టైం లేదే, బ్రీఫ్గా చెప్పేయకూడదా అంది వినీత. నేనేం నీ అంత తెలివైన దాన్ని కాదు అలా చటుక్కుని చెప్పేయడానికి బెట్టు చేశారు శకుంతలమ్మ గారు సరదాగా ఒంటిలు సర్దుతూనే. గోల్డ్ మెడలిస్టు చెప్తావా లేక తాతగారు కంప్లైంట్ చేయమన్నావా బెదిరించింది వినీత. ఏం నాకేం భయం అనుకున్నావా? అవిద్య చేత వినీత అలా నేరాలు చెప్పింది అని అంటాను. ఎక్కడుందంటావు అవిద్య? వినీతని ఆశ్రయించి ఉందా, పరమాత్మని ఆశ్రయించి ఉందా అని అడుగుతారు తాతగారు అంది వినీత. పరమాత్మని ఆశ్రయించి ఉంటే పరమాత్మ అవిద్య అనే 2 ఐటమ్స్ అయిపోతాయి కనుక అభేదం కుదరదు. వినీతిని ఆశ్రయించి ఉండాలంటే వినీతే మిథ్య కదా, ఆ మిథ్యను కలిగించేది అవిద్యే కదా, అది వినీతిని ఆశ్రయించి ఎలా ఉంటుంది అని అంటాను అన్నారు శకుంతలమ్మ గారు. ఒకవేళ అవిద్య పరమాత్మని మూసేసిందా అని అడుగుతారు తాతగారు అంది వినీత. ఇది అజ్ఞానం, అది జ్ఞానం కనుక దాన్ని ఇది మూస్తే 2 కలిసి క్యాన్సిల్ అయిపోతాయి, బ్రహ్మే లేకుండా పోవాలంటాను అన్నారు శకుంతలమ్మ గారు. అవిద్య బ్రహ్మను ఆశ్రయించినందువలన ఆ బ్రహ్మే ఈ సమస్త జగత్తుగా స్వస్వరూపాన్ని అనుభవిస్తోంది అంటారు తాతగారు అంది వినీత. అవిద్య అవాస్తవం అయితే బ్రహ్మ అవిద్య ఒకటైపోవాలి, వాస్తవం అయితే 2 వస్తువులు ఉన్నాయని అంగీకరించాలంటాను అని పకాలను నవ్వారు శకుంతలమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ వినీత కూడా నవ్వుతూ హాల్లోకి దారి తీసింది. అప్పటికే అందరూ వచ్చేశారు. పురుషోత్తం గారు ప్రారంభం కూడా చేసేశారు. అందుచేత మీరు మమ్మల్ని అందరినీ ఆవరించి ఉన్నది అని చెప్పిన అవిద్య దేన్ని ఆశ్రయించి ఉంటుందో మీరు రుజువు చేయలేకపోయినారు, దేన్ని కప్పుతుందో రుజువు చేయలేకపోయినారు, దాని స్వరూపం ఏమిటో రుజువు చేయలేకపోయినారు. ఆశ్రయ తిరోధాన స్వరూప విషయాల్లో అనుపత్తే మిగిలింది అన్నారు. ఇది అనిర్వచనీయమని మొదటే చెప్పాను నేను. ఉన్నదని కానీ లేదని కానీ స్పష్టంగా వ్యవహరించలేను దీనిని. సత్తు కాదు, అసత్తు కాదు. సత్తు అసత్తు అనిర్వచనీయం, సత్ అసత్తు విలక్షణం. అందుచేత మీరు అవిద్యని సత్ అని ఎష్యూమ్ చేసుకుని బ్రహ్మ దగ్గర ఎలా ఉంటుంది, జీవుడి దగ్గర ఎలా ఉంటుంది, అది దీన్ని నాశనం చేస్తుందా, ఇది దాన్ని నాశనం చేస్తుందా, అలాంటి ప్రశ్నలు వృధా. అవిద్య సత్ అని మేము అన్నప్పుడు కదా మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్లు, లేదా అసత్ అన్నా ఆర్గ్యూ చేద్దురు కానీ సత్తు కాదు అసత్తు కానిది ఇది అన్నారు పట్టాభిరామయ్య గారు. ఏదో అనాలని అంటున్నట్లుగా కనిపిస్తోంది కానీ సత్ అసత్తు కూడా కాని వస్తువు ఉంటుందా? సత్ అంటే ఉండడం, అసత్ అంటే లేకపోవడం. వస్తువు ఉన్నదనైనా చెప్పాలి, లేదనైనా చెప్పాలి, కానీ ఉన్నదో లేదో చెప్పలేదంటారా ఎవరైనా? లోకంలో ఉన్న వ్యవహారంలో ఉన్న వస్తువులన్నింటినీ పిలుద్దాం, వస్తాయి. సత్తులన్నింటినీ ఒక పక్కన, అసత్తులన్నింటినీ ఒక పక్కన నిలబడదాం అందాం. గ్లాసు, పుస్తకం లాంటివన్నీ సత్తులని చూపించిన వైపు ఉంటాయి, అసత్తుల వైపు ఖాళీయే. కుందేటి కొమ్ములు లాంటివన్నీ అసత్తులు కదా, అలాంటి వస్తువులను అనుసరించే అసత్ అనే పదం బయలుదేరింది. మీరేమంటున్నారు? అవిద్య వల్లనే జగత్తంతా కనబడుతోంది అని అంటున్నారు. అంటే సత్తులన్నీ కనబడుతున్నాయి అవిద్య చేత అని మీ ఉద్దేశం. కానీ అవిద్య సత్తు కాదండి అని అంటున్నారు. అంటే అసత్తుల వైపు ఉండే కుందేటి కొమ్ములు లాంటివి కూడా కనబడతాయని అర్థమా? అలా అని కూడా ఊరుకోలేదే మీరు. అవిద్య అసత్తు కాదండి అని అంటున్నారు. అంటే గ్లాసు, పుస్తకం లాంటివన్నీ కనబడవని అర్థమా? అవిద్యని మీరు సత్తన్నా అసత్తన్నా గ్లాసు వగైరాలు కనబడుతున్నాయని, కుందేటి కొమ్ము వగైరాలు కనబడవని ఇలా అర్థం చేసుకోవచ్చు.
కానీ అవిద్య సత్తు అసత్తు రెండు అవుతుందని కానీ రెండింటికన్నా వేరే అవుతుందని కానీ అంటే సత్ ప్రతీతిలోనూ అసత్ ప్రతీతిలోనూ కూడా అన్ని లోక వ్యవహారాల వస్తువులు కనిపించాలి. అలా కనిపించడం లేదే. అందుకని మీరు చెప్పిన అనిర్వచనీయం అనే లక్షణం అవిద్యకి పట్టదు. అంటే ఉపపత్తి లేదు, అనుపపత్తే మిగిలింది. నో ప్రూఫ్ ఫర్ ది ఇండిస్క్రైబిలిటీ ఆఫ్ నెసైన్స్ అన్నారు పురుషోత్తం గారు. అది కాదు పట్టాభిరామయ్య గారు, ఏ వస్తువైనా ప్రమాణం చేతనే తెలుసుకోవాలి. ప్రత్యక్షమో శబ్దమో ఇంకోటో ఏదో ప్రమాణం ఉండాలి కదా. ఈ అవిద్య ఉన్నదని ఏదైనా ప్రమాణం చూపించగలరా అడిగారు అవధాని గారు. ఎందుకు చూపలేం? చక్కగా చూపవచ్చు. ప్రత్యక్ష ప్రమాణమే ఉంది, అనుమాన ప్రమాణం కూడా వేయవచ్చు. శబ్ద ప్రమాణం ఎలాగో ఉన్నది వివరిస్తాను, బాగా వినండి. అసలు వచ్చిన చిక్కంతా మీరు నా సిద్ధాంతాన్ని పూర్తిగా వినకపోవడం, అందువలన ఏవో యుక్తులతో ఖండించవచ్చునని అనుకుంటున్నారు అన్నారు పట్టాభిరామయ్య గారు. చెప్పండి వింటాం అన్నారు పురుషోత్తం గారు. బ్రహ్మ నిర్విశేష చిన్మాత్రం అన్నాను, గుర్తుందిగా. అంటే ఇంకా ఏమీ లేని జ్ఞానం మాత్రం, చైతన్యం మాత్రమే బ్రహ్మ. ఇదో పెద్ద సముద్రం లాంటిది అనుకోండి. ఆకాశం ఉందనుకోండి, విస్తారమైనది, అంతులేనిది. కానీ నీళ్లకుండలో చూస్తే అక్కడ కనిపించే ఆకాశం, ఇంట్లో పైకప్పు కంతలోంచి చూస్తే అక్కడ కనిపించే ఆకాశం చిన్నవిగా లిమిటెడ్ షేప్తో కనిపిస్తాయి. ఈ కనిపించే ఆకాశాలు కూడా ఆ ఆకాశమే ఉపాధి చేత, అంటే చూస్తున్న మీడియా చేత లిమిటెడ్గా కనిపిస్తున్నాయి. కుండ బద్దలు చేసేస్తే ఏది మరక్కడ కనిపించిన ఆకాశం, పైకప్పు తీసేస్తే ఏది మరక్కడ ఆకాశం. ఈ కాన్సెప్ట్ అర్థమైందా అడిగారు పట్టాభిరామయ్య గారు. అయింది. మీ ఉద్దేశంలో ఆకాశం ఎలా అయితే కుండలోనూ కంతలోనూ ఉపాధి కారణంగా లిమిటెడ్గా కనిపించిందో, అలాగే బ్రహ్మ కూడా, అంటే అనంతమైన నిర్విశేష చైతన్యం కూడా అలాగే ఆయా శరీరాల్లో ఉపాధుల్లో లిమిటెడ్గా కనిపిస్తోంది, అంతేనా అని అడిగారు అవధాని గారు. అవును. అక్కడ ఆకాశానికి ఉపాధిగా కనిపించిన కుండ కంతల్లాగా ఇక్కడ అనంత చైతన్యానికి అజ్ఞానం, అవిద్య ఉపాధిగా ఉంటుంది. దాంతో కుండ ఆకాశం, కంత ఆకాశం అని కనిపిస్తున్నట్లుగా నిర్విశేష బ్రహ్మ కూడా ఎన్నో రూపాలుగా తోస్తూ ఉంటుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. ఎన్నో రూపాలుగా అంటే కేటగిరీలు ఏమైనా ఉన్నాయా అడిగారు అవధాని గారు. ఉన్నాయి. బ్రాడ్గా 5 విధాల చైతన్యం అయిపోతుంది ఈ బ్రహ్మ. ఒకటోది శుద్ధ చైతన్యం, రెండోది మాయావచ్ఛిన్న చైతన్యం, మూడోది అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం, నాలుగోది వృత్యవచ్ఛిన్న చైతన్యం, ఐదోది విషయావచ్ఛిన్న చైతన్యం అన్నారు పట్టాభిరామయ్య గారు. అబ్బో, గుర్తుపెట్టుకోవడం కష్టమే అన్నారు డాక్టర్ గారు. మరేం భయం లేదు, ఏది ఎప్పుడు అవసరం అవుతుందో అది మాత్రం అడుగుతూ గుర్తుంచుకోండి చాలు. ఇక అవిద్య అన్నది చూసారా, ఇది 3 విధాలు. శుద్ధ సత్వ ప్రధాన అవిద్య, మలిన సత్వ ప్రధాన అవిద్య, తమ ప్రధాన అవిద్య అని. అంటే మొదటి రెండిట్లోనూ సత్వగుణమే కానీ శుద్ధ సత్వం మొదటి దాంట్లో, అంత శుద్ధం కానిది రెండో దానిలో అన్నారు పట్టాభిరామయ్య గారు. సరే, బాగుంది. నిర్విశేష బ్రహ్మని అవిద్య ఆవరించడం వలన 5 విధాలుగా గోచరిస్తాడు అని అన్నారు కదా. ఏ రకం అయిన అవిద్య వలన ఏ విధంగా తెలుస్తాడు అడిగారు అవధాని గారు. కన్ఫ్యూషన్ తగ్గించుకోవడానికి అవసరమైనవి చెప్పుకుందాం. శుద్ధ సత్వ అవిద్య ఉంది చూసారా, దీన్నే మాయ అని అంటాం. నిర్విశేష బ్రహ్మని ఈ మాయ ఆవరించగానే మాయావచ్ఛిన్న చైతన్యం అవుతుంది కదా, దీన్నే మనం భగవంతుడు అని వ్యవహరిస్తున్నాం. భగవ అంటూ బోలెడు అర్థాలతో చెప్పిన సర్వేశ్వరుడు అంటే ఈ మాయ చేత ఆక్రమించబడ్డ నిర్విశేష బ్రహ్మ. ఇలా మాయ చేత ఆక్రమించబడగానే సవిశేష బ్రహ్మ అయిపోయి బోలెడు కళ్యాణ గుణాలు వగైరా ఉన్నాయి అని అనిపిస్తుంది. శుద్ధ సత్వం కదా, నీచ గుణాలు ఎందుకుంటాయి, అర్థమైందా అన్నారు పట్టాభిరామయ్య గారు. చాలా ఆసక్తిగా వింటున్నారు శాస్త్రి గారు, డాక్టర్ గారు వగైరాలు అందరూ. ఇక రెండో రకమైన అవిద్య ఉంది చూసారా, మలిన సత్వ అవిద్య. ఇది నిర్విశేష బ్రహ్మని ఆశ్రయించగానే అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం అవుతుంది. దీన్నే జీవుడు అని అంటున్నాం మనం. జీవాత్మ, ఈయనకి జ్ఞానం గుణంగా ఉంది, వస్తువుల్ని తెలుసుకుంటున్నాడు, సాధన చేస్తాడు, భక్తి చేస్తాడు, ధ్యానం చేస్తాడు వగైరాలు అనుకుంటున్నదంతా ఈయన గురించే అన్నారు పట్టాభిరామయ్య గారు. ఓహో, తెలిసింది. నిర్విశేష బ్రహ్మనే ఒక రకమైన అవిద్య ఆవరించేస్తే జీవుడవుతాడు, ఇంకో రకమైన అవిద్య ఆవరిస్తే భగవంతుడవుతాడు. ఇద్దరూ అవిద్యలోనే ఉంటారు కనుక ఈయన సాధన చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే ఆయన మోక్షం ఇస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. అంటే అది లేదు ఇది లేదు, అంతా అవిద్య వల్లనే నడుస్తోంది. బ్రహ్మకున్న అవిద్య పోతే అంతా ఒకటే, అదే బ్రహ్మం. బాగుంది బాగుంది అన్నారు ప్రసాదరావు గారు. జీవుళ్ళు అనేకం ఎలా వచ్చారు
అడిగారు శాస్త్రి గారు. ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే అని బృహదారణ్యకంలో చెప్పినట్లుగా ఈ మలినసత్వ అవిద్యలోని ఎక్కువ తక్కువల ఆధారంగా జీవుళ్ళు అనేకం ఉంటారు. ఇలా అవిద్యలు వేరువేరు కనుకనే ఒకరి సుఖదుఖాలు ఇంకొకరు అనుభవించరు, ఎవరి వారే అన్నారు పట్టాభిరామయ్య గారు. బహుశా నన్ను ఆవరించిన మలినసత్వ అవిద్యలో మలినం చాలా ఎక్కువ కాబోలు, అందుకే భేదజ్ఞానాన్ని ఎక్కువగా చెప్తున్నాను. మిమ్మల్ని ఆవరించిన మలినసత్వ అవిద్యలో మలినం చాలా తక్కువ కాబోలు, అందుకే మీరు అభేదం అభేదం అంటున్నారు అన్నారు నవ్వుతూ పురుషోత్తం గారు పట్టాభిరామయ్య గారితో. మరే అని నవ్వారు. మన ప్రసాదరావు గారికి కూడా మలినం తక్కువవుతూ ఉన్నట్లుందండోయ్ అని ఓ మారు చమత్కరించి, జీవుడు తన ఉపాధికి అంటే అవిద్యకి లోబడి ఉంటాడు. సర్వేశ్వరుడు భగవంతుడు ఉపాధిని అవిద్యని తన వశంలో ఉంచుకుంటాడు. అందుకే జీవుణ్ణి భగవంతుణ్ణి ఇద్దరినీ అవిద్య ఆక్రమించి ఉన్నా జీవుడు భగవంతుణ్ణి ఆరాధించవచ్చు, ఆ అవిద్యని తనకి తొలగించమని అన్నారు పట్టాభిరామయ్య గారు. సర్వేశ్వరుడు అవిద్యనే తన ఉపాధిని తన వశంలోనే ఉంచుకుంటే తొలగించుకోకపోవడం ఏమిటి అని అడిగారు అవధాని గారు. ఆయన వశంలో ఉంటుందంతే కానీ అది అలా తొలగేది కాదు. ముందు ముందు తెలుస్తుంది మీకు ఆ విషయం. ఇంకోటి గుర్తుంచుకోండి, సర్వేశ్వరుని ఆవరించిన దానిని మాయా అని పిలవడం, జీవుణ్ణి ఆవరించిన దాన్ని అవిద్య అని పిలవడం ఒక పరిపాటి. రెండూ అజ్ఞానాలే, కానీ ఇలా అనడం ఒక సంప్రదాయం అన్నారు పట్టాభిరామయ్య గారు. జీవుడికి ఉండే అవిద్యల సర్వేశ్వరుడికి ఉండే మాయ కూడా రకరకాల లెవెల్స్లో ఉంటుందా అడిగారు అవధాని గారు. ఉండదు. అలా ఉంటే బోర్డు మంది సర్వేశ్వరులు వచ్చేవద్దు. అందుకని అజామేకాం అని తైత్తరీయంలో చెప్పినట్టుగా మాయ ఒకే ఒక్కటి, అందుకని సర్వేశ్వరుడు ఒక్కడే అన్నారు పట్టాభిరామయ్య గారు. మరి దేవతలో అడిగింది వినీత. సుర నర తిర్యక్ స్థావరాలన్నీ ఒకే విధం కదమ్మా. జీవులకు ఉండే అవిద్య గాఢతను అనుసరించి సురులుగా, నరులుగా, తిర్యక్కులుగా, స్థావరాలుగా దేహాలతో ఉంటారు. తెలివి తక్కువ విద్యార్థులు తెలివైన విద్యార్థులు కాకపట్టి ఎలా చదువో మార్కులో సంపాదించాలని చూస్తారో, అలాగే తక్కువ జ్ఞానం ఉన్న జీవులు ఎక్కువ జ్ఞానం ఉన్న జీవులను ఆశ్రయించి బ్రతుకుతాయి. అందుకే మనం దేవతలను ఆశ్రయిస్తూ ఉంటాం. మొత్తం మీద అంతా ఒకటే, ఉన్నది నిర్విశేష బ్రహ్మే. తానే జీవులుగా, తానే భగవంతుడిగా, తానే ప్రపంచపు వస్తువులుగా విషయాలుగా భ్రమిస్తూ ఉంటాడు అవిద్య వలన అన్నారు పట్టాభిరామయ్య గారు. అంటే సృష్టి వగైరాలన్నీ అని అర్థాంతరంగా ఆగారు శకుంతలమ్మ గారు. చెప్తాను చూడండి. వస్త్రం మీద బొమ్మలు ఎలా వేస్తారో తెలుసా? ఇప్పటి ప్రాసెస్ వేరు, కానీ పూర్వకాలం నుంచి మంచి తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద అన్నాన్ని చెదిమేసిన రసం రాసేవారు మొదట. దాని మీద నల్లని మసి రాసేవారు అంటున్నారు పట్టాభిరామయ్య గారు. ఎందుకు అన్నరసం అడిగింది వినీత. చక్కగా అతుక్కోవాలని, ఆ పైన రాయిపోయే మసి రంగులు అంటుకుని ఉండిపోతాయి అన్నారు శకుంతలమ్మ గారు. అని చెప్పండి అన్నయ్య గారు అన్నారు. దాని మీద ఆ మసి మీద రంగులు పులిమి అందమైన బొమ్మలు బోరడు చిత్రించేవాళ్ళు. తెల్లని వస్త్రం అంటే నిర్విశేష బ్రహ్మ, శుద్ధ చైతన్యం. అన్నరసం అంటే మాయ, అంతర్యామిత్వం లాంటిది. 2 దశలైనాయి కదా. ఇక మసి అంటే సూక్ష్మ సృష్టి, సూత్రాత్మ తత్వం. రంగులంటే స్థూల సృష్టి, ప్రపంచం అంతా. ఇవో 2 దశలు. మొత్తం మీద ఉన్నది ఒకటే వస్త్రం, కానీ మసి రంగులు దానికి అన్నరసం వలన అంటుకున్నాయి. అన్నరసపు సంబంధం తీసేస్తే వస్త్రం ఒకటే ఉంటుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. సూక్ష్మ సృష్టికి స్థూల సృష్టికి కూడా అన్నరసమే బేసుగా ఉంది కనుక అంతర్యామంటే అదే అన్నమాట అన్నారు శాస్త్రి గారు. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్. అన్నీ అధ్యాసాలే. అధ్యాసం అంటే సూపర్ ఇంపోజ్డ్ అన్నమాట. ఒకదాని మీద ఇంకొక దాన్ని ఆరోపించుకోవడం. ముత్యపు చిప్పని చూసి వెండనుకోవడం ఎలా అధ్యాసమో, సూపర్ ఇంపోజింగ్లో అలాగే బ్రహ్మను చూసి జగత్ అనుకోవడం ఒక అధ్యాస. అలాగే ఆత్మధర్మాలని అనాత్మలోనూ, అనాత్మధర్మాలని ఆత్మలోనూ ఆరోపించడం కూడా అధ్యాసే అన్నారు పట్టాభిరామయ్య గారు. ఇంకొంచెం వివరించరా పట్టాభి అన్నారు రఘురామయ్య గారు. విను. కర్మేంద్రియాల ధర్మాలని ఆత్మలో ఆరోపించుకుని నేను మూగవాణ్ణి, నేను చెవిటివాణ్ణి అని అనుకుంటున్నారు. ఇదొక అధ్యాస. జ్ఞానేంద్రియాల ధర్మాన్ని ఆత్మలో ఆరోపించుకుని నేను గుడ్డివాడిని, చెవిటివాణ్ణి అనుకుంటున్నారు. ఇదొక అధ్యాస. తనకి భార్య ఉందనుకుని తను పురుషుణ్ణి అని అనుకుంటున్నాడు. తనకి తల్లిదండ్రులు ఉన్నారనుకుని తాను పుట్టాను అని అనుకుంటున్నాడు. తనకి దేహం ఉందనుకుని నీరసపడ్డాను అని అనుకుంటున్నాడు. తాను యవ్వనంలోకి వెళ్తాననుకుని బాలుడిని అని అనుకుంటున్నాడు. యవ్వనంలోంచి వచ్చాను అని అనుకుని వృద్ధుణ్ణి అని అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా అధ్యాసలే. బుద్ధి ధర్మాలని తనలో ఆరోపించుకొని నేను జ్ఞానవంతుణ్ణి, నేను కర్తని, నేను బుద్ధిమంతుణ్ణి అని అనుకుంటున్నాను. ఇలాంటి అధ్యాసలన్నీ కలిగించేదే అవిద్య.
అది తొలగితే గాని నిర్విశేష బ్రహ్మ తెలియరాదు అన్నారు పట్టాభిరామయ్య గారు. సరే సరే, మీరు చెప్పినవన్నీ అర్థమైనాయి. అవిద్య అనేది ఉండడం వలన ఈ సమస్తము కనిపిస్తోంది అంటారు మీరు. అది బాగా అర్థమైంది. ఇక నేను అడిగే విషయాన్ని చెప్పండి. గ్లాస్ ఉంది అని నాకు ప్రత్యక్షంగా చూడడం వల్ల తెలిసింది. కొండ మీద నిప్పున్నదని పొగను చూసి ఊహించగా తెలిసింది. భగవంతుడు ఇతర దేవతలు ఉన్నారని వేదం వల్ల తెలిసింది. ఈ అవిద్య ఉందనే విషయం మీకు ఎలా తెలిసింది అని అడుగుతున్నాను నేను అన్నారు పురుషోత్తం గారు. మూడింటి వలన తెలిసింది అంటున్నాను నేను. ప్రత్యక్షం, అనుమానం, వేదం మూడూ చెప్తున్నాయి అవిద్య ఉందని అన్నారు పట్టాభిరామయ్య గారు. ఎలా? ప్రత్యక్షంలో నాకు ఏ ఒక్క ఇంద్రియానికి కానీ మనసుకు కానీ అవిద్య ఉందని తెలియడం లేదే అన్నారు పురుషోత్తం గారు. ఎందుకు తెలియరాలేదు? తెలుస్తోందన్న విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారంతే. సరే, ఆ టాపిక్ ఎత్తుకుని వివరించే ముందు నేను ఇంతవరకు చెప్పిన విషయాల్ని సంగ్రహంగా మళ్ళీ చెప్తాను. దీనివలన నేను తర్వాత చెప్పబోయేది క్లియర్గా ఉంటుంది. నోట్ చేసుకోండి. 1. అవిద్య వస్తుస్వరూపాన్ని కప్పేస్తుంది. ఆంతరాలు బాహ్యాలు అనే అనేక విధాలైన అధ్యాసాలని సూపర్ ఇంపోజిషన్స్ని కలుగజేస్తుంది. ఇది సత్తు కాదు, అసత్తు కాదు. అవిద్యనే అజ్ఞానం అని అంటాం. వస్తువు యథార్థ స్వరూపం తెలియగానే ఇది పోతుంది. అవిద్య అంటే జ్ఞానం ముందే లేకపోవడం అనేది కాదు. అవిద్య అంటే ఒక నెగిటివ్ ఐటెం కాదు, పాజిటివ్ ఐటెం. వెలుగు లేదు అనడం నెగిటివ్ ఐటము, వెలుగుకి వ్యతిరేకమైనది ఉంది అని అనడం పాజిటివ్ ఐటెం. అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం కాదు, జ్ఞాన వ్యతిరేకమైనది ఉండడం. ఇది ప్రత్యక్ష అనుమానాల చేత తెలుస్తుంది. శబ్దం ఎలాగూ చెప్తుంది. అవిద్య చేత కప్పబడిన బ్రహ్మమే రా మెటీరియల్గా, ఉపాదాన కారణంగా అధ్యాసం సూపర్ ఇంపోజిషన్ వస్తుంది. బ్రహ్మ నిర్వికారం, స్వయం ప్రకాశకం, చిన్మాత్రం అయినా అవిద్య చేత ఆచ్ఛాదింపబడి ఆ స్వయం ప్రకాశంలోనే నేను, ఇది తెలివి, ఇది తెలియబడేది అనే విభాగాన్ని కలిగించుకుంటోంది. అలాంటి దోషంలోని వివిధ అవస్థల వలన ఈ ప్రపంచంలో తాడు మీద పాము, ముత్యపు చిప్ప మీద వెండి లాంటి అధ్యాసాలు కూడా కలుగుతున్నాయి. మిథ్య అయిన సమస్త ప్రపంచానికి మిథ్య అయిన అవిద్యే కారణం. ఎందుకంటే అసత్యమైన వస్తువులకి అసత్యమైనదే కారణం అవ్వాలి కదా. రాసుకున్నారా అని అడిగారు పట్టాభిరామయ్య గారు. కానీ ఇందులో ఇదివరకు స్పష్టంగా చెప్పనది ఒకే ఒక విషయం కనిపిస్తోంది. అవిద్య ఒక పాజిటివ్ ఐటెం అని. వెలుగు లేదు అనేది నెగిటివ్ ఐటెం అయితే, వెలుగుకి వ్యతిరేకమైనది ఉన్నది అనేది పాజిటివ్ ఐటెంగా మీరు తీసుకుంటున్నారు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. అవిద్యని అజ్ఞానం అని పిలుస్తారు కదా. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం అనేది సహజమైన అర్థం. కానీ మీరు అజ్ఞానం అంటే జ్ఞాన వ్యతిరేకమైనది ఉండడం అని డెఫినేషన్ ఇచ్చి అది జ్ఞానం లేకపోవడం కన్నా వేరు అంటున్నారు. కొంచెం ఆలోచించవలసిందే అన్నారు పురుషోత్తం గారు. పొరపాటు పడుతున్నారు, సరిగ్గా గ్రహించండి. నేను సంతోషంగా ఉన్నాను అనే మాట ఎలాంటిదో, నేను అజ్ఞానిని అనే మాట కూడా అలాంటిదే. మొదటి మాటలో సంతోషం ఎలా ప్రత్యక్షంగానే తెలుస్తోందో, రెండో మాటలో అజ్ఞానం అంటే అవిద్య కూడా అలాగే ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఈ అవిద్యకి 2 రకాలైన శక్తులున్నాయి. బ్రహ్మని మూసేసి యథార్థ స్వరూపం తెలియకుండా చేస్తుంది, మొదటి రకమైన ఆవరణ శక్తి చేత. రెండో రకాలైన విక్షేప శక్తి చేత వివిధమైన ప్రపంచాన్ని, ఆంతర బాహ్య వస్తువులు సృష్టిస్తుంది. అయితే ఇంతకీ ఈ అవిద్య ఉన్న వస్తువా లేని వస్తువా? అదే చెప్పలేం. ఉన్నది కాదు, లేనిది కాదు. ఇది జ్ఞాన వ్యతిరేకమైనది. బ్రహ్మజ్ఞానం చేత తొలగిపోతుంది. జ్ఞాన వ్యతిరేకం అంటే జ్ఞానం లేకపోవడమేనా? కాదు. జ్ఞానం లేకపోవడం అంటే ఒక లేని వస్తువుని చెప్తుంది. అది ఒక నెగిటివ్ ఐటము. ఇది అలా కాదు. జ్ఞాన వ్యతిరేకం అంటే ఒక ఉన్న వస్తువుని చెప్తుంది. ఇదొక పాజిటివ్ ఐటమ్. ఇది అది ఒకటి కాదని ఎలా చెప్తారు? అవిద్య ప్రత్యక్ష ప్రమాణం చేత గ్రహించబడుతుంది. జ్ఞానం లేకపోవడం అనేది అనుపలబ్ధి ప్రమాణం చేత గ్రహించబడుతుంది. అది తేడా. అనుపలబ్ధి ప్రమాణం అంటే గ్లాసు టేబుల్ మీద ఉందని గ్రహించడం ప్రత్యక్ష ప్రమాణం చేతనే కదా. కంటికి గ్లాస్కి సంబంధం ఏర్పడింది కనుక అలా గ్రహించాం. కానీ అక్కడ గ్లాస్ లేకపోతే అది లేదని ఎలా గ్రహిస్తాం? కంటికి గ్లాస్కి సంబంధం పడలేదు కనుక ప్రత్యక్షం చేత గ్రహించలేం కదా గ్లాస్ లేదని. అందుచేత కంటికి కనిపించలేదు కనుక గ్లాసు లేదు అని గ్రహించడం అనుపలబ్ధి ప్రమాణం చేత అని తెలుసుకోవాలి. ఏదైనా ఒకటే అయింది కదా, దీన్ని ప్రత్యక్షం అనేవచ్చు. పోని మీరన్నట్లే జ్ఞానం లేకపోవడం అనేది ప్రత్యక్ష ప్రమాణం చేతనే గ్రహిస్తాం, అనుపలబ్ధి అవసరం లేదు అని అన్నా కుదరదు ఇక్కడ.
అప్పుడు కూడా అవిద్య వేరు, జ్ఞానం లేకపోవడం వేరే తీరాలి కదా. ఎందుకని? గ్లాసు లేదని తెలియాలంటే మనకి గ్లాస్ ఎలా ఉంటుందో తెలియాలి, ప్లస్ అది లేని స్థలం ఎలా ఉంటుందో తెలియాలి. అప్పుడు కదా అక్కడ గ్లాస్ లేదని గ్రహిస్తాం. అవును, ఇప్పుడు గమనించండి. నేను అజ్ఞానిని అని చెప్పిన మాటలో అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం అనే అర్థమే అయితే, నాలో జ్ఞానం లేకపోవడం ఉంది అని అన్నట్లయింది కదా. ఇలా జ్ఞానం లేకపోవడం నాలో ఉన్నది అని తెలియాలంటే నా గురించి తెలియాలి, జ్ఞానం గురించి తెలియాలి. గ్లాసు అది లేని స్థలం కూడా తెలియాలన్నట్లుగా జ్ఞానం గురించి నాకు తెలుస్తూ ఉన్నప్పుడు నాలో జ్ఞానం లేకపోవడం ఎందుకుంటుంది? అందుచేత నేను అజ్ఞానిని అనే మాట వాడి ఉండకూడదు. అంతేకాదు, ప్రత్యక్ష ప్రమాణానికి కావలసిన పరిస్థితులు ఏర్పడలేదు కనుక జ్ఞానం లేకపోవడం అనేది ప్రత్యక్ష ప్రమాణంలో గోచరించదు. అలాగే ఈ జ్ఞానం లేకపోవడం అనే దాన్ని అనుమాన ప్రమాణం చేత కూడా గ్రహించలేము. కారణం, నేను అజ్ఞానిని అని వర్తమాన కాలంలో చెప్పడం పై పరిస్థితులకే దారితీస్తుంది. కానీ నేను అజ్ఞానిని అని వాడుతున్నాం కదా. అదే అంటున్నాను, ఈ ఇబ్బందిని తొలగించుకోవాలంటే అవిద్యని జ్ఞానం లేకపోవడం అనే నెగిటివ్ ఐటెంగా కాకుండా ఒక పాజిటివ్ ఐటెంగా తీసుకోవాలి. అప్పుడు ఇంకా అవిద్యకి నాకు జ్ఞానానికి మధ్య సంఘర్షణ ఉండదు. ఇలాంటప్పుడు నేను అజ్ఞానిని అనేది వివరించడం చాలా సులభం. ఈ మాట అన్నప్పుడు ప్రత్యక్షంలో నేను గ్రహిస్తున్నది అవిద్యని. గ్రహించే నేను అవిద్య కన్నా వేరు కదా. గ్లాసుని చూసినప్పుడు గ్లాసు నేను వేరైనట్లు, నేను సంతోషంగా ఉన్నాను అన్నప్పుడు నేను సంతోషం వేరైనట్లు, ఇక్కడ కూడా నేను అజ్ఞానిని అనగానే నేను అవిద్య రెండు వేరు. ఆ అవిద్యని నేను గ్రహిస్తున్నాను అని అర్థం. అది ఎలా చెప్తారు? బ్రహ్మ స్వభావం వస్తువుల యథార్థ స్థితిని చూపాలి అంటే అది అవిద్యని, ఇది అవిద్య, ఇది భ్రమ అని గ్రహించవద్దు. నేను అనే ఈ సాక్షి చైతన్యం వస్తువుల్ని గోచరింపచేస్తూ జ్ఞానాన్ని కలగజేస్తోంది. మనకు కలిగే జ్ఞానానికి అంతటికీ అది సాక్షిగా ఉంటుంది. అది లేకుండా మనకి జ్ఞానమే కలగదు. ఆత్మకి గోచరిస్తున్న అన్ని వస్తువులు అసత్యమే. అంటే ఈ సాక్షి చైతన్యానికి వస్తువుల యథార్థ స్థితి తెలియక అవిద్య మాత్రమే తెలుస్తోంది అన్నమాట. ఇలా కాకపోతే ప్రపంచం లాంటి అసత్య వస్తువుల్ని వివరించలేము. ఈ జ్ఞానం అవిద్యను తెలుసుకుంటున్నా దాన్ని నశింపచేయలేదు. అందుచేత ఈ రెండిటికి మధ్యన ఇబ్బంది ఏమీ లేదు. ఇది కుదరదే. అలా అవిద్యని ప్రత్యక్ష ప్రమాణంలో ఒక వస్తువుగా తెలుసుకుంటున్నామంటే మిగిలిన వస్తువుల్ని ప్రత్యక్ష ప్రమాణంలో తెలుసుకుంటున్న విధంగానే అవుతుంది కదా. నేను అజ్ఞానిని అనే మాటను వాడతాం. ఇందులోనే కదా అవిద్యని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం అని మీరు అన్నది. అప్పుడు అవిద్యను ఎలా ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నామో అలాగే ఆత్మను కూడా ప్రత్యక్షంలో తెలుసుకుంటున్నట్లయింది. అనుభూతి ఇంకొక జ్ఞానంలో గోచరించదు కదా మీ సిద్ధాంతంలో. అందుచేత ఆ ప్రత్యక్షం అవిద్యని ఆత్మ తెలుసుకునే ఒక వస్తువుగా ఎలా విడదీయగలదు? ఈ అభ్యంతరం పనికిరాదు. తెలిసిన వస్తువులుగా కొన్ని, తెలియని వస్తువులుగా కొన్ని, మొత్తం మీద అన్ని వస్తువులు జ్ఞానగోచరాలే. వాటిలో రూపాదులున్నవి ఏదో ఒక ప్రమాణం మీద ఆధారపడి తెలుసుకోబడతాయి. అలా రూపాదులు లేనివి, ఉదాహరణకి ఆత్మ వంటివి స్వయం ప్రకాశకాలు. అంటే వాటిని తెలుసుకోవడానికి ఏ ప్రమాణం అక్కర్లేదు. అందుచేత అవిద్య కన్నా నేరుగా ఆత్మ ఉండగలదు. సో ఫైనల్గా నేను అజ్ఞానిని అన్నప్పుడు అవిద్యని ప్రత్యక్షంగా గ్రహించడం సాధ్యం అవుతుంది. ఎందుకంటే సాక్షి చైతన్యానికి అవిద్యని వేరుగా ఉంచే సామర్థ్యం ఉన్నది. అందుకే అవిద్యని ప్రత్యక్షంగా ఒక పాజిటివ్ ఐటెంగా గ్రహించగలం. ఇదంతా కుదిరేది కాదు. నేను అజ్ఞానిని, నేను నన్ను ఎరగను అని అన్నప్పుడు అవిద్య ఒక పాజిటివ్ ఐటెంగా ప్రత్యక్షంలో గ్రహించబడడం లేదు. జ్ఞానం లేకపోవడం అనే నెగిటివ్ ఐటెం అయితే ఏ ఇబ్బందులు వస్తాయని మీరు అన్నారో అవన్నీ అవిద్య అనే పాజిటివ్ ఐటెంగా తీసుకున్నా వస్తాయి. పైన చెప్పిన ప్రత్యక్షంలో ఆత్మ గురించిన జ్ఞానం ఉందా లేదా చెప్పండి? ఉంది. అయితే అజ్ఞానము జ్ఞానము ఒకేసారి కలిసి ఆత్మలో ఉండలేవు. ఎందుకంటే ఆ రెండు వ్యతిరేకం కదా. నేను అజ్ఞానిని అంటున్నాం కనుక ఆత్మ గురించిన జ్ఞానం వేరంటాం. ఆత్మ గురించిన జ్ఞానం లేదంటే అవిద్య ఎక్కడుందో, దేనికి సంబంధించిందో చెప్పలేం. అవిద్యను గుర్తించేదెవరు? అందుచేత అజ్ఞానాన్ని గ్రహించలేం. అందుచేత అవిద్యని ప్రత్యక్షంలో గ్రహించలేము. అజ్ఞానానికి విరుద్ధమైనది ఆత్మ గురించిన యథార్థ జ్ఞానమే కానీ అవిద్యకి ఆశ్రయంగా ఉన్న ఆత్మజ్ఞానం కాదు. అవిద్య చేత కలుషితం అవడం వలన యథార్థ ఆత్మజ్ఞానంలో వచ్చిన మారిన దృష్టే కదా ఈ అవిద్యకి ఆశ్రయంగా ఉంది.
అందుచేత అవిద్యకి ఈ మారిన ఆత్మజ్ఞానానికి ఘర్షణే లేదు. కనుక ఆత్మ గురించిన జ్ఞానం ఉన్నది అని మొదట చెప్పినట్లుగా అన్నా ఇబ్బంది లేదు. రెండూ వ్యతిరేకం కావు. అయినా సరే ఇది అవిద్యను ఒక పాజిటివ్ ఐటెంగా రుజువు చేయలేదు. ఎందుకంటే అవిద్యని జ్ఞానం లేకపోవడంగా తీసుకున్నప్పుడైనా యథార్థ ఆత్మకి సంబంధించనిదే అవుతుంది. అందుచేత జ్ఞానం ఉండే ఆశ్రయం, జ్ఞానం లేకపోవడం అనేవి రెండూ ఈ మారిన ఆత్మజ్ఞానానివే కానీ యథార్థమైన ఆత్మవి కావు. ఎలాగైనా ఒకటే అయింది కనుక అవిద్యని నెగిటివ్ ఐటెంగా తీసుకుంటే వస్తాయని మీరు చెప్పిన ఇబ్బందులు రానే రావు. అందుకని అవిద్యని పాజిటివ్ నాలెడ్జ్గా తీసుకున్నా, నెగిటివ్ నాలెడ్జ్గా తీసుకున్నా అది జ్ఞానం లేకపోవడమే అవుతుంది. ఊరికే వాక్య ప్రయోగంలో నిపుణత తప్ప దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందుచేత అవిద్యని తెలుసుకోవాలంటే తద్విరుద్ధమైన జ్ఞానం అవసరం అవక తప్పదు. అంటే జ్ఞానం లేకపోవడాన్ని అయినా ప్రత్యక్షంలో గ్రహించాలంటే వీటన్నిటికీ విరుద్ధమైన జ్ఞానం ఉండి తీరాలి. అవిద్య చీకటి లాంటిదే కదా. చీకటి స్వతంత్రంగా ఒక పాజిటివ్ ఐటెంగా తెలుస్తుందా లేదా? అలాగే అవిద్య కూడా స్వతంత్రంగా ఒక పాజిటివ్ ఐటెంగా తెలియడంలో ఇబ్బంది ఏంటి? చీకటిని స్వతంత్రంగా తెలుసుకునే అవకాశం ఉన్నా వెలుగుకి విరోధిగా అని తెలియాలంటే వెలుగుని తెలుసుకొని తీరాలి కదా. ఇక్కడ మీ అవిద్యని విడిగా తెలుసుకుని ప్రయోజనం లేదు. అది జ్ఞానం చేత తొలగించబడుతుందని తెలుసుకుంటేనే ప్రయోజనం. జ్ఞానం చేత తొలగించబడుతోంది అంటే అర్థం జ్ఞానానికి విరోధనే. అందుచేత చీకటితో దీన్ని పోల్చుకుని పాజిటివ్ ఐటమ్ అన్నా ప్రయోజనం శూన్యం. జ్ఞానం లేకపోవడం, జ్ఞానం కాకపోవడం అనే వాటిని ఉన్నాయని మీరు ఒప్పుకున్నారు కదా. దాంతో అవిద్యను తొలగించే జ్ఞానం అంతకు ముందు లేదు అన్నట్లు అయిపోయింది. అలా అయితీరుతుందా? అవిద్యను తొలగించే జ్ఞానం లేదు అంటే జ్ఞానం లేకపోవడం ఉండి తీరాలా? ఉండవద్దు. అలా కాకపోతే ఎప్పుడు జ్ఞానమే ఉంది, జ్ఞానం లేకపోవడం లేదు అంటే అర్థం జ్ఞానం నిత్యమని, అవిద్య లేనే లేదని కదా. అందుచేత మీరు జ్ఞానం లేకపోవడమే అవిద్య అని ఒప్పుకోవాలి. అంతేకాదు నేను అజ్ఞానిని అన్నప్పుడు అవిద్య లాంటి ఏ పాజిటివ్ ఐటెం కూడా ప్రత్యక్షంలో గ్రహించబడలేదని కూడా ఒప్పుకోవాలి. బ్రహ్మ అవిద్యను అనుభవించడం లేదని అంటారా? బ్రహ్మని స్వయం ప్రకాశకం అంటూ అవిద్యను అనుభవిస్తున్నాడని ఎలా అంటారు? స్వయం ప్రకాశకం అంటే తన గురించి తనకి జ్ఞానం ఉంది. అవిద్య అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని అనుభవించడం, జ్ఞానాన్ని అనుభవించడం రెండు ఒకేసారి ఎలా కుదురుతాయి? బ్రహ్మస్వరూపాన్ని అవిద్య కప్పి ఉండడం వలన తన గురించి తనకే జ్ఞానం ఉన్నా అవిద్యను అనుభవిస్తున్నాడు. అలా అయితే బ్రహ్మ నశించిపోవడమే మిగులుతుంది. ఎందుకంటే తనంత తాను ప్రకాశించడమే స్వభావంగా ఉన్న బ్రహ్మని వేరేది కప్పితే ఎలాగా? బ్రహ్మ ఉండనే ఉండడప్పుడు. అది కాక ఇంకో లోపం ఉంది ఈ వాదనలో. అవిద్య చేత కప్పబడితే కానీ బ్రహ్మ దానిని అనుభవించడం కుదరదు. బ్రహ్మ అనుభవిస్తే కానీ అవిద్య కప్పలేదు. అసలు మీరు అవిద్యని బ్రహ్మ ప్రత్యక్షంలో గ్రహిస్తుందంటున్నారు కదా. గ్రహించిన తర్వాత బ్రహ్మని అవిద్య కప్పుతుందా? కప్పిన తర్వాత బ్రహ్మ గ్రహిస్తుందా? అవిద్యని బ్రహ్మ ప్రత్యక్షంలో గ్రహించిన తర్వాతే కప్పుతుంది. అవిద్య బ్రహ్మని కప్పడం వల్లనే ఈ రకరకాల ప్రపంచం అంతా, మిథ్య అయిన ప్రపంచం అంతా కనిపిస్తోంది అన్నారు మీ సిద్ధాంతంలో. బ్రహ్మ తనని కప్పకముందే అవిద్యని ప్రత్యక్షంలో గ్రహిస్తూ ఉంటే ఆ అవిద్య వలన కలిగే ప్రపంచాన్ని కూడా గ్రహించగలగాలి. అప్పుడు ఇంకా అవిద్య కప్పడం అనేది అనవసరం. అంతేకాదు అలాంటి అవిద్య, అజ్ఞానం అవసరమైపోయింది కదా. అది ఉన్నా లేకపోయినా బ్రహ్మ అసత్యాన్ని గ్రహించేస్తున్నాడు. ఇక బ్రహ్మ అవిద్యని నేరుగా అనుభవిస్తాడా? ఇంకో దాని ద్వారానా? నేరుగానే అయితే అది బ్రహ్మ స్వభావం, స్వరూపం అవుతుంది. కనుక ఆ అజ్ఞానం ఎప్పటికీ పోదు. బ్రహ్మకి ఎప్పటికీ విముక్తి లేనట్టే అవుతుంది. అవిద్య నాశనం అయి తీరాలి కదా. బ్రహ్మస్వరూపమే అవుతుంది కనుక బ్రహ్మ కూడా నాశనం అయి తీరాలి. అప్పుడు బ్రహ్మస్వరూపమే ఎలా అనుకుంటే, అంటే నేరుగా అవిద్యను అనుభవించడమే అనుకుంటే ఇంకో చిక్కొస్తుంది. ముత్యపు చెప్ప మీద వెండిని భ్రాంతిగా చూసిన వాడికి ఆ వెండి, ఆ భ్రాంతి ఎలా పోతుంది? ముత్యపు చెప్ప యథార్థ జ్ఞానాన్ని తెలుసుకుంటే. మరి ఇక్కడో ముత్యపు చెప్ప యథార్థ జ్ఞానంలోనే వెండి అనే భ్రాంతి జ్ఞానం కలిసి ఉన్నదనుకోండి. అప్పుడు ముత్యపు చెప్పే నశించినట్లు కానీ భ్రాంతి జ్ఞానం నశించినట్లు కాదు కదా. అలాగే బ్రహ్మే అవిద్యని అనుభవిస్తూ ఉంటే బ్రహ్మజ్ఞానం చేత బ్రహ్మే నశించిపోవాలి. నేరుగా అనుభవించడం లేదు, ఇంకొక దాని ద్వారా అనుభవిస్తుంది. ఏంటది? అది మరో అవిద్య అంటారా? అనరు కదా. అయితే ఇలా ఎన్ని అవిద్యలను సృష్టిస్తాం మనం?
అవిద్యని బ్రహ్మ గ్రహించిన తర్వాతే అది దాన్ని కప్పుతుందంటే ఈ ఇబ్బంది వచ్చింది కనుక బ్రహ్మని అవిద్య కప్పిన తర్వాతనే అనుభవిస్తుందని అందాం. అవిద్య బ్రహ్మని కప్పడమే ముందు జరిగితే అది మరి జ్ఞానం వలన పోదు. తిమిరం అనే నేత్రదోషం వచ్చిన కంటికి 2 చంద్రులు కనిపిస్తారు. అలా లేరనే యథార్థ జ్ఞానం వారికి ఉన్నా కనిపించడం మానరు, తిమిర దోషం పోయే వరకు. అలాగే బ్రహ్మకి ఈ ప్రపంచం అంతా భ్రమ అనే విషయం ఈ సిద్ధాంతంలో చెప్పినట్లు యథార్థ జ్ఞానం వలన పోదు. ఇంకేదో మందు కావాలి. ఇది మీ సిద్ధాంతానికి విరుద్ధం కదా. అవిద్య అనేది బ్రహ్మని కప్పడం, అనుభవింపచేయడం ఒకేసారి చేస్తుందని అందాం. కుదరదు. తనంత తాను ఎరుగుతున్న బ్రహ్మ ఆ ఎరుగుట అనేది కప్పబడకుండా అవిద్యకి సాక్షిగా ఉండలేదు, అనుభవించడము అనుభవించలేదు. ఆ స్వరూపం ప్రకాశించడం మానితే గాని దేనిని చూడలేదు. అవిద్యకి ముందర బ్రహ్మని ఇంకేదో కప్పింది కనుక అవిద్యను అనుభవించడం ప్రారంభించింది. ఇంకప్పుడు అవిద్య వచ్చేసిందంటే అవిద్య అనేది లేదన్నమాట. బ్రహ్మని కప్పిన తర్వాతనే అనుభవించబడుతోంది అంటే అప్పటినుంచే అది ఉన్నట్లు లెక్క. అయినా అది అనవస్థకు దారితీయదు. ఆ కప్పిని ఇంకేదో ఏంటి అన్న ప్రశ్న వచ్చి అసలు ఈ అవిద్య బ్రహ్మని కప్పనే కప్పలేదు, జస్ట్ అనుభవిస్తున్నాడనంటే కుదరదు. బ్రహ్మ స్వయం ప్రకాశకం, తనంత తాను ప్రకాశిస్తుందన్న మాటను వెనక్కి తీసుకోవాలి. బ్రహ్మని అవిద్య కప్పినప్పుడు బ్రహ్మ సంపూర్ణంగా ప్రకాశించడం లేదంటే బ్రహ్మ నశిస్తున్నట్లు అయిపోతుంది కనుక కొంత ప్రకాశిస్తుందనంటే బ్రహ్మకి భాగాలు లేవు, గుణాలు లేవని కదా మీ సిద్ధాంతం. భాగాలు కానీ గుణాలు కానీ ఉన్నదే కొంత ప్రకాశించి కొంత ప్రకాశించకపోవడం ఉంటుంది. ఇక్కడ అలా కుదరదు. బ్రహ్మ అంతా ఒకే రకంగా హోమోజీనియస్గా ఉంటుంది కనుక అందులో కొంత ప్రకాశించడం, కొంత భాగం ప్రకాశించకపోవడం అనే ప్రశ్నే ఉండదు. ఏం అవిద్య వలన అందులో కొంత భాగం ప్రకాశించకపోవడం ఎందుకు కుదరదు? ఒక వస్తువులో ఒక భాగం ప్రకాశిస్తోంది, ఇంకొకటి లేదు అంటే అర్థం ఏంటి? ప్రకాశం ఒక భాగం మీద పడుతోంది కనుక అదే ఉన్నది, మిగిలినది ప్రకాశించలేదంటే అది లేదని అర్థం. ప్రకాశమే బ్రహ్మస్వరూపం అంటూ ఏ భాగం ప్రకాశించలేదని, అందుచేత ఏ భాగం లేనే లేదని చెప్తారు. ఆ అప్రకాశం అంటే ప్రకాశించకపోవడం అనేది పోతుందిగా యథార్థ జ్ఞానం కలగగానే. అందుచేత బ్రహ్మ అంతా అప్పుడు ప్రకాశిస్తుంది. అలా పోకపోతే బ్రహ్మకి విడుదలే ఉండదు కనుక యథార్థ జ్ఞానం చేత ఈ అప్రకాశం పోతుంది. అసలు బ్రహ్మ ఒరిజినల్ స్వరూపం ఏంటి? విశుద్ధంగా అంటే స్పష్టంగా ప్రకాశించడం. ఈ స్పష్టంగా ఉండడం అనేది అప్రకాశం నశించడానికి ముందుందా లేదా? ఉంది. అప్రకాశంగా ఉన్నప్పుడు కూడా స్పష్టంగా ఉందా? అయితే అప్రకాశం అనేది ఎలా వస్తుంది అసలు? అవిద్య ఆ ప్రకాశాన్ని, స్పష్టతని ఎలా తగ్గించగలదు? అంతేకాదు, బ్రహ్మ స్పష్టంగా ఎప్పుడూ ఉన్నప్పుడు ఇక అవిద్యను తొలగించే అవసరం ఏముంది? అస్పష్టంగా ఉండడమే స్వరూపం అయితే అస్పష్టంగా ఉండడమే బ్రహ్మస్వరూపం అయ్యి అవిద్య తొలగగానే ఆ అస్పష్టత పోయి స్పష్టత వస్తుందా? అంటే బ్రహ్మకి అది వరకు లేని స్వరూపాన్ని ఇప్పుడు సృష్టించామన్నమాట. అదిగా మోక్షం అంటే. అయితే మోక్షం కూడా సృష్టించబడిందే. సృష్టించబడినది ఎప్పుడు నాశనం అవ్వచ్చు. ఇదేనా మీ సిద్ధాంతం? అవిద్య అనే దోషం కూడా అసత్యం కదండి. నిజంగా లేని ప్రపంచం అంతా దానివల్లనే బ్రహ్మ మీద కనిపిస్తోంది. అసత్యమైన దాని నుంచే కదా అసత్యం కనిపిస్తుంది. దోషం అసత్యం, కనిపించే వస్తువు అసత్యం, అసత్యమైన దోషం వల్ల అసత్యమైన వస్తువులు కనపడుతున్నాయి. బాగుంది. ఇదే కదా మీ సిద్ధాంతం. ఇలా కనిపించడానికి సత్యమైన బ్రహ్మ అవసరం ఏముంది? ఇది అసత్యం కనుక అది అసత్యంగా కనిపిస్తోంది. మరి బ్రహ్మ సత్యం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మని సత్యమన్నా అసత్యమన్నా పెద్ద తేడా లేదు. దోషం పోగానే ప్రపంచం కనిపించదు, బస్ అయిపోయింది, అంతా శూన్యమే. ఇది మీ సిద్ధాంతం కాదు కదా. పోనీ ప్రత్యక్ష ప్రమాణంలో అవిద్యను రుజువు చేయడం సాధ్యం కాదంటే అనుమాన ప్రమాణం ఉందిగా, అందులో చెప్తాం. సరే చెప్పండి. అనేక వస్తువులను ఒక చీకటి గదిలో ఓ ప్రకాశవంతమైన దాన్ని వెలిగించగానే చీకటి పోయి దీపం, వస్తువులు కూడా బయటపడతాయి. దీపాన్ని వెలిగించకముందు చీకటి దాన్నే ఆశ్రయంగా చేసుకుని గదిలోని వస్తువులన్నింటినీ కప్పేసింది అని తర్వాత దీపం చేత బయటపడ్డాయి. ఇలా ఆ వస్తువులన్నింటినీ కప్పేసిన చీకటి అంటే వెలుగు లేకపోవడం కాదు, పోసివేయటమే. ఎందుకంటే దట్టమైన చీకటి కనిపిస్తోందంటూ ఉంటాం కదా. వెలుగు లేకపోవడం అనేది అలా కనిపించదు మనకి. అందుకని చీకటి రూపం ఉన్న ఒక పాజిటివ్ ఐటెం, అంటే అది వరకు తెలియని వస్తువుల్ని తెలియపరిచేది. తాను పుట్టడానికి ముందు ఆ వస్తువుల్ని ఆక్రమించి ఉండే ఇంకొక దానిని తొలగించి అప్పుడు ఆ వస్తువుల్ని బయటపెడుతుందని అర్థం. ఆ తొలగించేది, తొలగించబడేది వేరువేరు. తొలగించేది లేకపోవడం వలన మాత్రమే
వస్తువులు కనబడకపోలేదు. వాటిని కనబడనివ్వకుండా చేసేది ఇంకొకటి ఉన్నది, అదే తొలగించబడింది. ఇలాగే అవిద్యను కూడా గ్రహించాలి. ఈ అనుమాన ప్రమాణం చేత రుజువు చేయగలం అవిద్య ఉందని. వస్తువులు మన ఇంద్రియాలతో సంబంధాన్ని పొందగానే వాటిని మనం చూస్తాం. ఈ జ్ఞానం కలిగినప్పుడు అది వరకు మనకు తెలియని వస్తువులు తెలుస్తాయి. అలా ఆ వస్తువులు తెలియడానికి ముందర ఆ వస్తువుల్ని కప్పి ఉంచింది ఏదో ఉండాలి. అది ఈ జ్ఞానం చేత తొలగబడాలి. అదే అవిద్య. అది ఆత్మని ఆశ్రయించుకొని ఉన్నది. ఇలా అనుమాన ప్రమాణం చేత మనం తెలుసుకోవచ్చు. కొండ మీద నిప్పున్నది అన్నట్లుగా ఆత్మ దగ్గర అవిద్య ఉన్నది. అది ఆత్మజ్ఞానం చేత పోయేది, జ్ఞానం లేకపోవడం కానిది, ఆత్మ ఆవరించేది, ఆత్మ కన్నా ముందు నుంచి ఉన్నది అని అంటాం. ఎందుచేత? పొగ ఉన్నది కనుక అని అన్నట్లుగా అది వరకు తెలియని దానిని తెలియపరుస్తుంది కనుక అని అందాం. ఎలా? వంటింట్లోలా అన్నట్లుగా దీపం దగ్గర చీకటి ఉంది, అది దీపం వెలుగు వలన పోయేది, వెలుగు లేకపోవడం కానిది, దీపాన్ని ఆవరించేది దీపం కన్నా ముందు నుంచి ఉంది అని అందాం. అందుచేత కొండ మీద పొగ ఉంది కనుక అక్కడ నిప్పు ఉన్నదని ఒంటిల్లు ఉదాహరణతో గ్రహించినట్లు, దీపం ఉదాహరణతో ఇదివరకు ప్రకాశింపని దానిని ప్రకాశింపచేసేదిగా ప్రపంచంలో వస్తువులు కనిపిస్తున్నాయి అంటే అవిద్య ఉన్నదనే అర్థం. అవిద్య ఉన్నప్పుడే వస్తువులు కనిపిస్తాయి. ఇలా అనుమాన ప్రమాణంలో అవిద్య ఉందని రుజువు అవుతుంది కదా. మీరు చెప్పేది సరిపోదు అని పురుషోత్తం గారు అంటుండగా, ఇక ఇవాళకి ఉంచుదాం అని ప్రసాదరావు గారు అన్నారు. చర్చ అక్కడితో ఆగింది. ఇది ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో 26వ అధ్యాయం పూర్తయింది. తర్వాత మిగిలింది తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.